హాయ్ అందరికీ నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకి స్వాగతం. ఈరోజు మనం బెల్లం ఆవకాయ ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో చూద్దాం. అదిగో చూడండి, మా సుధా ఆ డబ్బాతో కొలుస్తుంది ఆవకాయ ముక్కలు. చక్కగా మామిడికాయలు కడిగి తనే తుడిచి తరిగింది కత్తిపీటతో. 4 డబ్బాలు అయినాయి దానికి. ఆ 4 డబ్బాలకి అరడబ్బా ఉప్పు, సాల్ట్ అనమాట, అంటే క్రిస్టల్ సాల్ట్ని మరబట్టుకున్నది అనమాట, అది మిక్సీ వేసుకున్నది. అరకప్పు కారం, అరకప్పు ఆవపిండి. అంటే మామూలుగా ఆవకాయకి అయితే 4 కప్పులకి 1 కప్పు పోస్తాం కదా, ఇది అరకప్పు పోసుకోవాలి. 2 బెల్లం, 4కి 2 బెల్లం వేసి అనమాట. కావాలనుకుంటే పిల్లలు తినేవాళ్ళు ఉంటే కనుక ఎక్కువ మంది ఇంకొక కప్పు కూడా వేసుకోవచ్చు, మనం తీపి తినేదాన్ని బట్టి. ఇప్పుడు అలా కలిపేసి మొత్తాన్ని, ఆ బెల్లాన్ని కూడా కలిపేసి ఒక డబ్బాలో పెట్టి 3 రోజులు అలా ఉంచేసాను మూత పెట్టి. 3 రోజులు అయిన తర్వాత చూడండి ఎలా వచ్చినాయో ముక్కలు. గట్టిగా ఆ ఊట ఊరిందనమాట బాగా, బెల్లము ఉప్పు అన్నీ కలిసి ఆ ఊటలోంచి పిండేసి ఎండబెడుతూ ఉన్నాను అనమాట ముక్కలు ఎండలో. అలా బాగా పిండేసి ఎండబెట్టాలి, ఆ ఊట కూడా ఎండబెట్టాలి. ఆ ముక్కలు, ఈ ఊట, ఈ 2 మళ్ళీ 3 రోజులు ఎండాలి ఇవి. అలా 3 రోజులు ఊటలో నానిన తర్వాత 3 రోజులు మళ్ళీ బయట ఎండలో పెట్టాలి. ఇలా ఊట ముక్కలు 2 ఎండుతున్నాయి చూడండి. అదిగో 3 రోజులు అయిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. 3 రోజులు ఊటలో నానిన తర్వాత అవి ఎండబెడితే ఇలా వచ్చినాయి. దానిలో ఇప్పుడు కొంచెం, అంటే చిక్కబడిపోయింది కదా బాగా, ఆ పాకం చిక్కబడిపోయింది. దాంతో ఇక్కడ నూనె వేస్తున్నాను అనమాట. కొంచెం నూనె వేస్తున్నాను లూజ్ కావడం కోసం. ఇందులో నూనె ఎక్కువ పట్టదండి, దాంట్లో అయితే ఎక్కువ వేస్తాం కదా. చూడండి, బెల్లం ఆవకాయ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.